బలపరచబడాలని, మూడవదిగా ఆత్మాభిషేకం కొరకు అని నేను ప్రేరేపించబడి చెప్పాను. తప్పనిసరి అంశం ఏదైనా ఉంటే చెప్తే అది కూడా చేయాలి. 5వ అధ్యాయం 1వ వచనం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకు వందనాలు. నీ కృప, నీ కనికరముల చొప్పున ఈ యొక్క 3 దినాల కూడికలలో ఈ 3వ దినము చివరి కూడిక మేము ఆరంభించి ఇలాగూ ప్రభు కొనసాగించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. దేవా, హిందూ పండగ ఆచారాలు కేవలం ఆచారాలుగానే వాళ్ళు చేస్తూ ఉండగా కొంత బైబుల్ ద్వారా కూడా పండగ యొక్క ఉద్దేశాన్ని అయ్యా మేము ఎరిగిన వారమై మరలా సమర్పించుకొని మీ సందేశాన్ని వినడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. ఈ 3 దినాలు ప్రార్థనకు వచ్చే మనసు, ఆరోగ్యము, శక్తి అయ్యా మీరు ఇచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, మరి నిన్నటి దినాన్ని మీరు జరిగించారు. ఈ దినాన్ని ముఖ్యంగా ప్రభా నాయన మీరే నడిపించి ముగించమని కోరుతున్నాం. చక్కగా నాయన కుమార్తె శిరీష చక్కనైన ఆరాధన చేసే శక్తిని ఇచ్చావు. ఆ కుమార్తెని కొన్ని అభిషేకించి ప్రభు ఆమె ఆరాధన చేస్తుండగా అనేక మంది ఆత్మాభిషేకం పొందినట్లుగా, అనేక మంది శక్తిని పొందినట్లుగా, విడుదల పొందినట్లుగా అయా నీ కుమార్తెని అభిషేకించండి. ఆమె కాదు నాయన, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభా అలాగూ నాయన నీ వాళ్ళ మేలు పొందినట్లుగా మీరు ఆశీర్వదించి అయా ఇగో వాక్యం ద్వారా మాట్లాడమని వాక్యాన్ని అప్పగిస్తూ మమ్మల్ని కూడా మీకు అప్పగించుకుంటున్నాం. విని గ్రహించి నీ తట్టు తిరుగుడికి సహాయం చేయండి. ఎందుకొరకు నీ దాసుడు అల్పుడు పవిత్రపరచండి. నీ దాసుని నీ పిల్లల కొరకు నాయన బలపరచండి. ఈ పవిత్రమైన కార్యాన్ని నీ బిడ్డలు ప్రభువా నీకు సమర్పించుకొని లోకానికి వెలుగుగా ఉంటారని ఎరిగిన దుష్టుడు నాయన ఇప్పుడు భంగపరచాలని చూస్తుండగా వాడి ప్రయత్నాలన్నీ వేస్తున్నావులో బంధించి నశింపజేసి నీ బిడ్డలకు నాయన విడుదల చేయండి, నడిపించండి. మీ చిత్తమైతే ప్రభువా ప్రతి సంవత్సరం ఈ పండుగ దినాలు ప్రభువా యవనస్తుల కొరకే ఇక్కడ నాయన కేటాయించబడుటకు సహాయం చేయండి. అయ్యా మీరే మహిమ పొందండి. పరిశుద్ధాత్మ దేవ నీవే నడిపించి మహిమ పొందండి. మా ప్రభుని యేసునామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. ప్రియులారా, రక్షణ పొందినటువంటి వారందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వారందరూ కూడా ఎదుర్కోవలసినటువంటి అనుభవాలలో ఒక మొదటి అనుభవాన్ని మనం చదువుకున్నాం. యేసయ్య నమ్మిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు వారు తమ జీవితంలో ఎదుర్కోవలసిన అనుభవాలలో, సంఘటనలలో ఒక మొదటి అనుభవాన్ని మనం చదువుకున్నాము. ఈ అనుభవం దగ్గర తప్పిపోతే యేసు వలె మారుట అనే అనుభవం ఫైనల్ గా అది ఎప్పటికీ అటు చిక్కని రహస్యం అయిపోతుంది. ఈ అనుభవం కూడా పరలోకంలో ఉన్న దేవదూతలు వాళ్ళు కూడా లేకయ్యి వాళ్ళు కూడా ఏమైపోయారంటే నష్టపోయారు. ఎంత నష్టం అంటే పరలోకాన్ని విడిచి భూలోకంలో వచ్చిపడిపోయారు. భూలోకం నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారు? కిందకి, పాతాళానికి పోయాడు అన్నమాట. అంత ప్రమాదం. కానీ ఈ అనుభవం, మీ మొదటి అనుభవాన్ని కానీ చేపడితే పాతాళంలో ఉన్నోడు కూడా ఏమైపోతాడు?
పరలోకపు అత్యుత్తమైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందక ముందు ఎవరైనా వాడి యొక్క స్థితి ఎక్కడ? పాతాళమే కదా. కానీ వాడు రక్షణ పొంది వాడు జాగ్రత్త పడిపోతే వాడు ఏమైపోయాడు? పౌలు అన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉన్నది అన్నాడు కదా. పాతాళంలో ఉండాల్సిన వ్యక్తి యేసయ్యని జాగ్రత్త పడితే పరలోకంలో ఉత్తమమైన స్థానానికి పోయాడు. కిరీటం అంటే ఉత్తమమైన స్థానమే కదా, సింహాసనం ఎక్కేసాడు. కానీ పరలోకంలో సింహాసనాల మీద ఉన్నవాళ్ళు ఏమయ్యారు? ఈ అనుభవం లేక వాడు కిందకు వచ్చి పడ్డాడు, పాతాళానికి పోయారు. ఎంత డేంజర్! జస్ట్ ఈ 2 లైన్లు మీరు కానీ ధ్యానిస్తే మీరు ధన్యులు. ఈ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ కానీ మీరు జాగ్రత్త వహిస్తే అసలు నేనే చెప్పక్కర్లేదు, మీరే ఏంటంటే ధన్యులు అయిపోతారు. మీకు మీరే ధన్యులు అయిపోయేటట్టుగా జాగ్రత్త పడతారు. పరలోకంలో దేవదూతలైన వాళ్ళకి ప్రభు దగ్గరికి వచ్చేటువంటి లక్షణం లేదన్నమాట. అందుకే వాళ్ళు ఏమైపోయారు? లూసిఫర్ మాట విని కింద పడిపోయారు. లూసిఫర్ ఏదో చెప్పాడు, వాడు ఈ లోకంలోకి వచ్చాక సాతానా అన్నాడు మాట. వాడు సాతానని, అపవాదని వాడికి పేరు. పరలోకంలో ఉన్నంత వరకు వాడి పేరేంటి? లూసిఫరే. ఏంటి లూసిఫర్ ఏమైపోయాడు? తుప్పని లూసిఫర్ అయిపోయాడు మాట. అక్కడే వాడి పేరు లూసిఫరే. కాబట్టి వాడిని అందరూ లూసిఫర్ అంటే తేజో నక్షత్రమా అంటే తేజో నక్షత్రమా అనేవాడు మాట. వాడి బిరుదు, లేకపోతే వాడికి ఏం పేరు ఉందో మనకు తెలియదు, కానీ వాడి బిరుదు లూసిఫర్. వాడేదో మనుషులు కూడగట్టి ఆ ఇమ్మానుయేలు దేవుడు ఉన్నట్టు చూశారు. నా ఆది సంబూతుడట. తండ్రికి అతనే అద్వితీయ కుమారుడు, ప్రియ కుమారుడు. ఏమి నేను కానా? నాకేం తెలియవా? ఆయనకైనా అన్ని తెలుసు. నేను మొదటి నుంచి ఉన్నాను కదా. మొదటి నుంచి ఉన్నాడైతే మరి నేను ఆది సంబూతున్నే కదా. నేను చెప్పి చూడాలి. అటు చెప్పి ఇటు చెప్పి ఇటు చెప్పి అటు చెప్పి ఆ నిత్య చీకటి వాళ్ళలో కూడా రప్పించి వాళ్ళని భూలోకం బాధండి. మీరు ఎక్కడ దేవుళ్ళ కాలేకపోతున్నారు, అక్కడ భూలోకం వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ దేవుళ్ళు అయిపోతారు. దేవుళ్ళు చేసేస్తాను నేను అని చెప్పి హవ్వకి ఎలాగ మోసం చేసాడో మీరు ఈ పండు తిన్న దినమున దేవతలు అయిపోతారు. ఇంగ్లీష్ లో ఏముంటది తెలిసిన ఏంటి? గాడ్స్ అని ఉంటది. దాని హెబ్రీలో ఏముంటది అంటే ఎలోహీం అని ఉంటది మాట. అయ్యగారు అంటుంటారు కదా, చెప్పారు కదా, ఎలోహీం అంటే ఏంటంట? అదే ఏదో వినపడలేదు కానీ అదే ఏంటి? దేవుళ్ళు. దేవుడు పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానంలో అయ్యగారు రాశారు కదా. ఆ ఒకనిలో నుంచి అనేకమైనటువంటి స్వయం స్పృహ కేంద్రములు ఎన్నో కోటాను కోట్లు వస్తా ఉంటాయి. అవన్నీ కలిపితే ఎలోహీం అంటారు. అలాగూ వీడు కూడా ఏమన్నాడంటే కోటాను కోట్లు దేవదూతలు పడిపోతే వాడు కూడా ఏం చేస్తాడు? ఎలోహీం చేస్తాడు. దేవుడు చేస్తాడు అదే ఎలోహీం. ఎబ్రిలో అన్నాడు. ఎబ్రి బైబుల్లో. నేను ఎబ్రి బైబులే నా దగ్గర ఏం లేదు, కానీ ముందుగా మన చేతిలో అరచేతిలో అంతా చూపించేసే మొబైల్ మనం. అందులో ఎబ్రి బైబుల్ చూస్తే ఎలోహీం అని ఉన్నాడు. వాడు అదే చెప్పాడు ఆమెకి, మీరు దేవుళ్ళు అయిపోతారు అని అంటాడు. ఏమరా దేవుళ్ళు అయిపోతావు, దయ్యాలు చేశాడు. అరే నువ్వు దయ్యాలు అంటున్నావు. పౌలు ఏం రాశాడు? ఈ యుగ సంబంధమైన దేవదానుడా మరే కాదా మరి నువ్వు అంటాడు వాడు. అలా మళ్ళీ మస్కా కొట్టేసి నేను మస్కెట్ పంపించేస్తాడు, బిస్కెట్ వేస్తాడు. కాబట్టి మళ్ళీ చాలా ఆడుకుంటారు, బిస్కెట్లు పడిపో.
ఆనాడే దేవదూతలందరూ కూడా ఏంటి ఎలాగంటున్నాడు, వీడు అంత జ్ఞాని అయితే అయ్యాడు కానీ కొంచెం పని చేద్దాం, ఇద్దరిని కూర్చోబెడదాం. మనం ఎలాగో లోపలికి వెళ్ళాం కదా తండ్రి దగ్గరికి, ఆయన రమ్మందాం, ఈయన కూర్చోబెడదాం. వీళ్ళిద్దరు కూర్చున్నాక ఏదో తేలుద్దాం. అసలు లోపటి నుంచి ఒక స్వరం వస్తారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి ఇమానియేల్ అని అంటాడు. లోపటి నుంచి వస్తుంది మాట స్వరం. అప్పుడు ఎదవా ఏంటి కబుర్లు అని చెప్పి వీళ్ళందరి కలిపి ఎంత దోషి వచ్చారు. ఆ పని చేశారా? ఆ పని ఇప్పుడు జరుగుతుందా? ఇప్పటికీ చాలా మంది మనం చెయ్యం. ఇప్పటికీ చేస్తామా? ఎవరేం అంటున్నారు ఏంటండి? అది సైతాన్ కుట్ర. వీళ్ళగా అక్కడ మోసపోయేది ముందు మహిమలో ఉన్న దేవుడులే మోసపోతుంటే అక్కడ మనుషులు మోసపోలేదు. అంచేత మనం చదివిన మూల వాక్యపు అనుభవం అనేది అక్కడ కొంతమందికి లేకుండానట్లుగా సాతానే ముందు నుంచి వాళ్ళ మనసులు జరిపేయడం. అనగా ఆయన శిష్యుడు ఆయన యొద్దకు వచ్చి, ఎవరు వచ్చి? ఆయన శిష్యుడు. ఆయన శిష్యులైతే ఆయన దగ్గరికి వస్తారు, ఎవరి శిష్యులైతే వాడి దగ్గరికి వెళ్తారు. ఈ దేవదూతులు కొంతమంది ఎవరు శిష్యులు అయిపోయారు? మళ్ళీ సాతాను అంటాడు బాధపడ్డాడు. ఆయన రుచి ఇప్పుడు తేజనకి వెళ్ళేవాడు మాసిపోయింది, మసిపారి మాడిపోయింది బొగ్గు, అది సైతానే. అవసరమైతే కాలని మసిబొగ్గు అని పిల్లండి వాడిని. వాడి శిష్యులైతే ఏం చేస్తారు? వాడి దగ్గరికి వెళ్తారు. ఇమానియేల్ దేవుడి శిష్యులైతే ఆయన దగ్గరికే వస్తారు. ఈయన శిష్యులు ఆయన శిష్యులు అవ్వాలి కదా ముందు. అవ్వాలి అంటే ఏం చేయాలి తెలుసు? శిష్యులు అనేది ఫస్ట్ స్టేజ్. రక్షణ పొందిన వారికి ఏంటంటే దేవుని పిలుపు, ఏర్పాటు, ప్రణాళిక నెరవేరడానికి ఫస్ట్ స్టేజ్, మొదటి అనుభవం, మొదటి సంఘటన. వాడు ఏమవ్వాలంటే వాడు యేసుని వెంబడించాలి. యేసై శిష్యుడు అవ్వాలంటే కదా. ఆ 4వ అధ్యాయం అక్కడే చూడండి, 19వ వచనం. ఆయనను వెంబడించిరి, ఆయనను వెంబడించిరి. మనం ఎవరిని వెంబడిస్తే వాడి శిష్యుడు అయిపోతాం. ఉన్నది ఎక్కడ? దేవదూతలందరూ పరలోకం. ఆ పరలోకం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. వాళ్ళని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. చేసినాక వీళ్ళు ఎవరు వెంబడించాలి? అక్కడే ఉంటూ ఆయన్ని వెంబడించకుండా ఎవరిని వెంబడించారు? సెకండ్ పర్సన్ వీడు, యేసయ్య తర్వాత కదా సెకండ్ పర్సన్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అని మన ఏరియాస్ లో మనం చూసుకోవడం కాదు. నువ్వు ఎవరిని వెంబడించడానికి పిలువబడ్డావు అనేది ముఖ్యం. నువ్వు ఎవరిని వెంబడించాలని దేవుడు తీసుకొచ్చాడు అనేది ముఖ్యం. వారు ఎవరిని వెంబడించాలని సృష్టించబడ్డారు పరలోకంలో? యేసయ్యనే కదా. యేసయ్య. మరి అప్పుడు యేసయ్యని వెంబడించాలి కదా. ఎవరైనా నువ్వు మమ్మల్ని పుట్టించావు ఏంటి చెప్పినా ఉంది అసలు? అమ్మ నాన్న నన్ను తనినా తిట్టినా కొట్టినా ఏం చెయ్యాలి పిల్లలు? ఒరే నీ అమ్మ కొడుతుంది కాబట్టి పారిపోతాం పదరాని కొంతమంది అంటుంటారు కదా, పారిపోతారు. ఏమవుతారు? వాళ్ళ జీవితం పారిపోతా ఉండడమే. ఎవరురా ఇక్కడ? మీ అమ్మ నాన్న ఎవరు అంటే పరిగెట్టు. మీ పేరెంట్స్ సంతకం పెట్టు, పేరెంట్స్ తీసుకురా స్కూల్లో జాయిన్ అవుతే అంటే అక్కడికి పరిగెట్టు. ఉద్యోగం పేరెంట్స్ తీసుకురా సైన్ చేయాలి అంటే పరిగెట్టు. పెళ్లి అంటే లవ్ మ్యారేజ్ అయినా కూడా పేరెంట్స్ కి రా అంటే పరిగెట్టు. బతుకాలం ఏమవుతుంది వాడికి? వీళ్ళు ఇప్పుడు చచ్చిపోతే తగలెట్టాలా?
వీళ్ళు తగిలెట్టాలి, వీళ్ళు పేరెంట్స్ లేరంటే తగిలెట్టి కూడా పారిపోతారు. పరిగెత్తడమే జీవితం అంతా. కొట్టినా తిట్టినా ఎవరు మనకి దిక్కు? ఇంట్లో అమ్మ నాన్నే కదా. అలాగే ఏసఐ పుట్టించినప్పుడు ఏసఐ వెంబడించకుండా వీడి మధ్యలో దూరి నన్ను వెంబడించేటంటారు. అలా తెలివి తక్కువండి. కాదు, వాళ్ళు తెలివైన వాడే మనకంటే, కానీ తెలివి తక్కువ వాడిగా చేసేస్తాడు. ఏం చేశాడు దేవుడు? మహిమలో మిమ్మల్ని ఏం చేశాడు? కానీ లేనిపోని ఆశలు, లేనిపోని ఆలోచనలు పెట్టి ఏసయ్య మీద కొంచెం దేశాన్ని పుట్టించి అనురాగాన్ని తగ్గించి వెంబడించనీయకుండా చేస్తాడు. ఆయన వెంటబడేటట్టుగా చేయనివ్వడు. అలాగా వీళ్ళు వెనక్కి అడుగులేస్తా ఉంటారు. అయితే ఏసై ముందెళ్ళిపోతుంటే వీళ్ళు అడుగులు అలా ఆగిపోతాయి అక్కడ. అప్పుడు వెంబడించలేరు. అప్పుడు వీడు చెప్పాడు కదా, వీడిని వెంబడించాల్సి వస్తుంది. అక్కడి నుంచే జరుగుతున్న చరిత్ర ఈ లోకంలో ఏ మతంలోనైనా, క్రైస్తవ సంఘాల్లో. కాబట్టి నీ కొరకు దేవుడు ఎవరిని నియమించాడు? ప్రవక్తని నియమించాడు, దైవజనుడు నియమించాడు. నీ కొరకు ఎవరిని నియమించాడు దేవుడు? వీడెవరినో కాదు, నిన్ను వెంబడించింది కదా. కాబట్టి పిల్లగా ఈ ఫాలోయింగ్ అనే దాని విషయంలో జాగ్రత్త పడకపోయినప్పుడు వీళ్ళు ఏమవుతారంటే అంతటి వాడైనా కూడా శిష్యుడు కావడం మానేసుకుంటాడు. ఈ హస్బెండ్ వాడు పని డేంజర్లో పడిపోయాడు. ఎంతటి వాడైనా శిష్యుడు కాలేడు. కయీను అమ్మ నాన్న చెప్పారు కదా, మరి వీడికెవడు చెప్పాడు? కూరగాయలు ఎక్కువ దేవునికి అవి చెప్పినోడు ఎవడున్నాడు? వాడు కసిగా వీడికి తలకాయలో ఏదో పని చేసిందా? ఎవరే నీకు తలకాయ పుట్టించింది ఎవరుగా? మీ అమ్మ గడుపులోంచి వచ్చావు కదా, తలకాయ కాళ్ళు చేతుగా. నీకు తెలుసా? మీ అమ్మ నాన్నకి తెలుసా? నువ్వు ముందు పుట్టేవా లేకపోతే వాళ్ళ ముందు పుట్టేవా అని ఆలోచించవద్దు. వీడికి పుట్టిందట ఏంటంటే వాడు చేయదట. అదా మరి అమ్మ నాన్న ఎందుకు అంతటి దానికి అమ్మ నాన్న దగ్గర ఎందుకు పెరిగావు? చూసారా ఎంత డేంజర్ అది? కొంతమంది అలాగే ఉంటారు, కానీ లాగా ఉంటారు. సెపరేట్ మైండ్, ఫాలోయింగ్ మైండ్ కాదన్నమాట. ఆ తర్వాత కాయిన్తో పడుతుంటారు. వాళ్ళ శిష్యులు కాలేరు. కాబట్టి ప్రియుల దేవదూతలకే లేనటువంటి ఏంటి మరి దేవదూతల్లో కూడా ఈ శిష్యరేఖ అనే దానికి నోచుకొని కూడా చేసిన స్థితి సాధారణ మనలో కూడా అలాగే చేస్తారు. ఈ రోజు బాగుండొచ్చు, రేపు లేదా వచ్చే సంవత్సరం వాడు ఇప్పుడు టార్గెట్ చేశాడంటే ఇప్పుడే మనల్ని అలా చేస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలకి చూస్తాడు. ఇప్పుడు మెసేజ్ చెప్పింది మర్చిపోతాం కదా, మెల్లికి తీసేస్తాడు మనలో ఇచ్చాడు. మెల్లి ఫాలో అవ్వకుండా చేస్తాడు. చేసి ఎప్పుడుకో 2-3 సంవత్సరాలు శిష్యుడు కాకుండా చేస్తాడు. అప్పుడు వినోగా తిరుగుబాటు చేస్తాం. నేను ఒక దేవతనే, నా మాటే వినాలన్నట్టుగా నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు అనేటట్టుగా చేశాడు. ఈ రోజు విన్నాక ఈ రోజు సాయంత్రం వచ్చి నువ్వు శిష్యుడు అవక వెంబడించక అని అందవాడు. ఇందాకలే కదా ఆయన సైతాన తీర్మానం చేశాను అటువంటి దేశాలు. ఒక 4-5 సంవత్సరాలు పోయాక నేను అక్కడ కొట్టి పడేయాలంటే ఇప్పుడు నుంచే ట్రై చేస్తా. మెల్లి చిన్న వాటి
చిన్నదానికి ఆయన చెప్పాడు, అవుతాయండి పరిస్థితి బాగోలేదు కదా వద్దులే ఆయన మెల్లి చిన్న వాటికే నువ్వు ఫాలో అవ్వకుండా చేసి అలాగే పెద్ద వాటిని ఫాలో అవ్వకుండా చేసి శిష్యుడు కాకుండా చాలా మంది క్రైస్తవులు ఉన్నారని కానీ దేవునికి ఎవరు కొదువైపోయారు? శిష్యుడు. అందుకనే మన సమస్త జనులు ఏం చేయాలన్నాడు దేవుడు? శిష్యులు చేయాలి. శిష్యులు చేయాలంటే ఎవరు చేస్తారా పని? శిష్యులు చేయాలి కదా. శిష్యుల్ని ఏమండి చెయ్యాలంటే శిష్యరికం ఉండాలా లేదా మనకి? యేసయ్య కూడా శిష్యుడే కదా, శిష్యుడే కదా. శిష్యుడు అని చెప్పి యెషయా గ్రంథంలో ఉంటుంది, 71వ కీర్తనలో ఉంటుంది, కీర్తనలో ఉంటాయి. అలాగే లూకా సువార్తలో ఆయన తన తల్లిదండ్రులకు విధేయులై నజరేతుకు వెళ్ళిపోయి ఉండిపోయాడు 18 సంవత్సరాలు. ఎగిస్ట్రా మళ్ళీ 30 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గరనే ఉన్నాడు, అక్కడ నేర్చుకున్నాడు. 30 సంవత్సరాల తర్వాత గురువు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల తర్వాత? అంటే 30 years యేసు ప్రభు ఏం చేశాడు? డిసైపుల్ అయ్యాడు, మాట శిష్యుడు అయ్యాడు. ఓన్లీ ఫర్ 3 years. 3 years కోసం 3 years టీచర్ గా మాస్టర్ గా ఉండడానికి 30 years కోర్స్ ఎవరు నేర్చుకుంటాడంటే? మీరు బిఎస్సి బిఏడే ఏదో చేసి ఇంటర్మీడియట్ 10th class కూడా టీచర్లు అయిపోతా ఉంటారు కదా. ఏం కట్టి అదే ఏం కడతారు కదా పరీక్ష ఏదోలే మరి ఏం చెప్తున్నారా? బిఎస్సికి ముందే టెట్ ఫుల్ ఫామ్ ఏంటి? టెట్ అంటే తెలియదు. టెట్ లో తెలియదు ఉందా లేదా? ఈసారి అదే చెప్పండి ఎవరికైనా. టెట్ అంటే తెలియదు, మా పాస్ గా చెప్పండి. ఇది కూడా నేర్చుకున్నాడు ఏంటి ఈ పాస్? భయ్యా మొత్తానికి వచ్చేసింది బడిలోకి. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అది దేవునికి స్తోత్రం. మనకు ఒక మర్మం బయటపడింది నీకు కనుమ పండుగ సందర్భంగా. హల్లెలూయా. మన ప్రభువే 30 years శిష్యుడయి 3 సంవత్సరాలు గురువు అయ్యాడు ఈ లోకం. ఆ 3 సంవత్సరాలు కూడా ఇంకా దేవుడి దగ్గర పరిశుద్ధాత్మ దగ్గర శిష్యుడే. శ్రమల వలన ఏమి నేర్చుకోలేను? ఇదైతే నేర్చుకోలేను ఉందా కదా బైబుల్లో? శ్రమల వల్ల నేర్చుకున్నాడు. అంటే అది 30 years బిఫోరా 30 years తర్వాత కూడా? బిఫోర్ అండ్ ఆఫ్టర్. 30 years బిఫోర్ ఇంట్లో ఉన్నప్పుడు, ఆ ఊర్లో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి విషయాలకు ఆయన శిష్యుడు. అప్పుడు శ్రమల కంటే 30 years తర్వాత ఆయనకు వచ్చే శ్రమలు మరి అధికం. విధేయత నేర్చుకున్నాడు. అంటే తన జీవితాంతం శిష్యుడే యేసయ్య. దేవునికి స్తోత్రం. చూసారా శిష్యరికం అనేది అంత ఇంపార్టెంట్. స్టూడెంట్ లైఫ్ ఏమండి, స్టూడెంట్ గా ఉండడం అనేది ప్రభావితం చేస్తుంది మాట ప్రపంచాన్ని. ఒక పాట పాడతాం. పశుశాలలో నీవు పవళించేనావా పరమాత్ముడవే నీవు.
చేయించారా? అశేషాలను వశించాడంటే అది కూడా ఆయన నేర్చుకున్నాడు. అది కూడా ఎందుకంటే ఎవరు తగ్గించుకునేది ఉండదు కదా. నాకు చాలా కష్టాలు సార్ పుట్టినప్పటి నుంచి. అంటే ఎక్కడ పుట్టే అక్కడ పెరిగేవాడిని అంటే ఎక్కడ ఉంటానండి, మా ఇంట్లోనే కదా. మీ ఇల్లు నేను అక్కడ ఉన్నాను చూస్తున్నాను. పశువుల తోటలో ఉన్నాను, పశువుల. నాకంటే నీ కష్టం ఎక్కువ అనేసి అనగలిగే అంతగా ఆయన నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మన ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన శిష్యుడే. గురువుగా పిలువబడినప్పటికీ కూడా ఆయన కనుక శిష్యుడు. ఎందుకంటే ఈయన మీదకి గురువుగా ఉన్నాడు కదా తండ్రి, ఈయనలోనే ఉన్నాడు కదా గురువుగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన్ని నడిపిస్తూ ఉంటాడు. నా అంతటా నేనేమియో నేను విన్న దాన్ని బట్టే నేను మాట్లాడతాను అన్నాడు కదా, చేస్తాను అన్నాడు. అంటే వినేవాడు ఎవరు? స్టూడెంట్, గురువుగా స్టూడెంట్ కదా, శిష్యుడు. పరిశుద్ధాత్మ ఏం చెప్తా ఉంటాడు, ఆయన చెప్తా ఉంటాడు. తండ్రి ఏం చెప్తా ఉంటే ఆయన చెప్తా ఉంటాడు. శిష్యులు కాబట్టి ఆయన ఎందరో శిష్యులైనా తయారు చేశాడు. ఇప్పుడు ఆయన మనకు కనబడకపోయినా ఏమైపోతున్నారు అందరూ కూడా? అందరంటే చాలా మంది శిష్యులు అవుతున్నారు. ప్రియులారా, శిష్యులు. మనం ఇంటి దగ్గర ఉన్న, మనం వీధిలో ఉన్న, సంఘానికి వచ్చిన, కాలేజీలో ఉన్న ఆ మనసు అనేది ఉండాలి. మనకి నేర్చుకునే మనసు లేకపోతే స్కూల్కి కాలేజీకి వెళ్తారండి, చాలేవా చెప్పే వ్యాఖ్యాలు లెక్కలు. లెక్కల బుక్ మా దగ్గర ఉంది, లెక్కల పుస్తకం మా దగ్గర ఉంది. మరి రాసుకో అయితే ఈ లెక్క ఇట్లెక్కలు అంటూ అట్లా దిగుంటూ ఆఖరికి చూసి కాపీలు కొట్టడం, ఫోన్లో కాపీ పేస్ట్ అలవాటు అయిపోయి కదా, అక్కడ కూడా కాపీ పేస్ట్ అనుకుంటాడు. ఆర్ట్ పేపర్ తీసి షీట్ పేపర్ మీద అంటించేస్తా ఉంటాడు. పేపర్ డబల్ అయిపోయి ఫోన్లో అయిపోతాడు. ఏం అనుకుంటాడు? కంప్యూటర్ మొబైల్లో ఏంటి తేలిగ్గా ఉండడానికి. కాబట్టి అలాంటి వాడు పాస్ అవుతాడా, ప్రయోజకుడు అవుతాడా? కాలేజీకి వెళ్లకుండా డుమ్మా కొట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ చూడండి. అలాగే అసలు శిష్యులైన దీన్ని ఏమంటారు, విశ్వకళాశ కదా. సంఘం అంటే విశ్వానికే పాఠాలు నేర్పే కళాశాల కదా మంది, యూనివర్సిటీ ఇది. కాబట్టి మరి ఇక్కడ రావడానికి డుమ్మా కొట్టామనుకో, తర్వాత లైఫ్ కూడా ఏమైపోతుంది, డుమ్మా అయిపోతుంది. కొంతమందికి యూత్ మీటింగ్ రావాలంటే ఎంత కష్టమో. అంటే శిష్యుడిగా ఉండడం అంటే అది మైండ్ లో లేదండి నాకు. మళ్ళీ వాళ్ళకి మాటలకి అవకాశం ఇవ్వండి. ఎన్ని మాట్లాడతాడు, ఎన్ని చెప్తాడో. మాస్టర్ గారండి ఆ ప్రసంగం సరిగ్గా చేయడం రాదు. వాడికి 20-30 సంవత్సరాలు అనుభవం చెప్పి ఆయన తయారు చేసి, వీళ్ళు తయారు చేసి, రక్షించి అన్ని చేస్తారు. ఆయన ప్రసంగం సరిగ్గా రాదు. ఈరోజు ఆర్డినేషన్ తీసుకుని లైఫ్ మంచిది కాదు అని అంటే, మరి ఎద్దులోకి మోసినాక
ఒకసారి ఎందుకని కాలు ఇరుగుతుంది కదా, మోసి మోసి మోస. దానికి జ్వరం జబ్బు రాదా, కాలు వేయకవా దానికి? నువ్వు ఏ రెట్లు పడి పోసిందే నీ ఎందు, ఇంకెద్దే కాలేదు. దానికి ఎప్పుడు ముద్దే కావాలి మరి, అదొక మోదు. నువ్వు మోసినాక కాళ్ళు ఇరిగితే తెలుస్తాయి మరి బరువులు మోస్తే. నిన్న రాత్రి ఒక ఫోన్ కాల్ మాట్లాడి మళ్ళా నా మీద ఒక పెద్ద బరువు వచ్చి పడింది. తీరుస్తాను బాబా, ఆ బరువు నేను మోస్తాను. ఎంతో తెలిసిన మీ నామం పరిశుద్ధపరచబడాలి అని ఆ రోజు 30వ తారీఖు ప్రసంగం చేసుకున్నాం కదా, 29ని. నేను పరిపూర్ణమైన పరిశుద్ధిని కావాలంటే నేనే కాదు, మీ నామం పరిశుద్ధపరచడానికి జాగ్రత్త పడితేనే పరిపూర్ణ పరిశుద్ధి. మీకు తెలియదు, అది సేవకులు మాట్లాడుకున్నాం సాయంత్రం. నేను ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా దేవుడు మాట్లాడు, ప్రభువా ఈ బరువు మొయ్యాలంటావా, నేను నాకు వేరే బరువు ఉంది కదా అని ప్రార్థన చేస్తా ఉంటే నా ఫ్యామిలీ ప్రేయర్ లో చదువుకున్నాను. ఆ అధ్యాయం వాక్యం దేవుడు చూపించాడు కదా, నా నామం పరిశుద్ధపరచబడడానికి అని ఆ వాక్యం చూపించాడు. సరే బ్రో మోస్తాను. చాలా బరువు మాట, నాకు ఇప్పటికే చాలా బరువు మోస్తాను. ఎందుకో తెలిసిన, దేవుడి నామం పరిశుద్ధపరచడానికి ఛాలెంజ్ చేశాను. అప్పుడప్పుడు సైతాన్ గడు కొంట తవ్వుతాడు లేదా, మరి నీకేం తెలుసు, ప్రతి ఒక్క ఏదో మాట్లాడేసేయడమే. మొయ్య బాబు, ఈ టైప్ ఆఫ్ బర్డెన్ అనేది మొయ్యు. యేసయ్య నామం ఎక్కడెక్కడ అవమానం అయిందో అక్కడక్కడికి వెళ్ళి పరిశుద్ధపరుస్తానని చెప్పి ఛాలెంజ్ చేశాడు అనమాట. మొయ్యడానికి పూనుకున్నా. నేను ప్రార్థనలో దేవుడు మాట్లాడాడు, ఉదయం లేచాం మళ్ళీ మాట్లాడు, వస్తాను ప్రభు అని చెప్పేసాను. మరి అలాంటి బరువులు ఈ మోసేది ఏముండదు బాగుంది. అసలు శిష్యరేఖంగా రాదు, మళ్ళీ వీడు పేలాడుతున్నాను. ఎందుకు చెప్తున్నా తెలిసిన, మీరు మొయ్యకుండా ఉండడానికి సాధారణ తక్షించాలి. కాబట్టి యేసయ్య జీవితాంతం ఏం చేశాడు, శిష్యులు ప్రభావితం చేశాడు. చాలా మంది ఏమి తరగతులు ఏమి పెట్టలేదు, ఏమీ లేదు, శిష్యులు అయిపోతారు. శిష్యుడిగా చేయాల్సిన బాధ్యత ఓపెన్ మినిస్ట్రీస్ మీద ఉండి నువ్వే శిష్యుడి కానీ రాకపోతే ఎట్లాగా? ఈ 3 రోజులు కూటలు అవుతున్నాయంటే ఎవరో ఎంతో రాదు, మనకి తెలియదు. కానీ పెట్టారు. కానీ అస్ గారు ఈ కారణంగా రాలేకపోతున్నానని ఒక స్టూడెంట్ గా నువ్వు లీవ్ లెటర్ అప్లై చేయాలి కదా, అక్కడ అప్లై చేస్తావు కానీ ఇక్కడ అప్లై చేయమంటే అంత నిర్లక్ష్యం ఏంటి? చూస్తున్నాడు వాడిని ఏమండి, వాడిని ఫెయిల్ చేసేస్తున్నట్టు, వీడికి ఏం నేర్పక్కర్లేదైతే అని అనేసుకుంటుంటాడు. రాను వాడి ఎక్స్పీరియన్స్, వాడి ఫెయిల్, వాడి అటెండెన్స్ చూసి కొంతమంది ఏం రాలేదు అనేటట్టు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తుంటారు. ఉండొచ్చు, రీజనబుల్ ఆ కారణాలు మీకు ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుణ్ణి, అలాగే మిమ్మల్ని శిష్యులుగా తయారు చేసే కాపరి గురువుని మీరు అడిగారా? అడగకుండా నువ్వు డెసిషన్ తీసుకోవడం ఏంటి? నీ కాల్ టికెట్ ఎవరు ఇస్తాడు తర్వాత? ఏం బాబు కాలేజీకి స్కూల్కి రాలేదంటే రాలేదు సార్. దాని మధ్యలో చాలా మంది హోలీ రంగులు అందించి నా మీద పోషిస్తారు, కొత్త డ్రెస్ అని రాలేదు. నువ్వే రాలేదంటే మా ఈదులో వచ్చి బయట రాకుండా ఉండడానికి కాలువ అయితే రోడ్డు తవ్వేసాడండి. మా అమ్మ తిప్పినట్లేదండి, బట్టలు ఉతకలేదు సార్. అక్కడ ఒక అబ్బాయి ఏడిపిస్తుంటాడు సార్. అవునా సార్ అని చెప్పి అటెండెన్స్ సరిపోలేదు, నా టికెట్ ఇవ్వచ్చా పరీక్షకి?
వాళ్ళు అక్కడ అంత డిసిప్లిన్ గా ఉంటేనే కానీ నీకు చదువు రాదని వాళ్ళు అంత డిసిప్లిన్ గా ఉంటే దేవుడి దగ్గర ఆ మాత్రం డిసిప్లిన్ అయినా ఉండకపోతే అంతకు మించి ఉండాలి కదా. శాస్త్ర నీతి కంటే మన నీతి ఎలా ఉండాలి? అధికంగా మరి మన డిసిప్లిన్ ఎలా ఉండాలి? మహోన్నతిని విద్య విశ్వానికి విద్య నేర్పించేవాళ్ళు అది ఇష్టమే మానేసుకుంటుంటారు. నేను చూస్తా ఉంటాను, నేను వాదించాను, ఏం రాలేదని ఎంక్వైరీ అవుతుంది. నాకు ఏదో రీజన్ చెప్తాడు, దేవుడికి చెప్పని వెంటనే ప్రార్థన 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూసి ప్రభు అంటే నువ్వే చూసుకొని ఆయన రావట్లేదు, నువ్వు నాకు అప్పగించే స్టూడెంట్ కానీ వాడు రావట్లేదు నా దగ్గర. నేను దేవుడికి అప్పగించినంత వరకే ప్రార్థన చేస్తా. యజమానుడు అన్నాడు, ఈ మొక్కని మీరు ఫలించడం లేదు, తీసేద్దాం ఈ చెట్టు ఇక్కడి నుంచి అంటే తోటమాల ఏమన్నాడు? అదే పోలిక. సాయం చేయి ప్రభావితం, సాయం చేసి సాయం చేయి. ఎన్నిసార్లు సాయం చేయాలి, అంతగా సాధించాలి. నువ్వే చూసుకో ప్రభు. ఆ స్టూడెంట్ గా ఉండడానికి అస్సలు కేర్లెస్ గురువు అంటే, టీచర్ అంటే రెక్లెస్నెస్. మేమేం చేయాలి? ఇంకెంత కమిట్మెంట్ ఇవ్వాలి ప్రభు? వీడు ఎంతో చదివిన దానికి ఎంతో దానికి మోసం అయిపోవాలి. నేనైనా మీరు ఎంత ఇంపార్టెంటో దేవునికి అంత సీరియస్నెస్ ఉంటుంది నీ మీద, అంతగా కోపడు. బంగారం పోయిందనుకో కోపం ఎక్కువ ఉంటుంది కదా. ఇనుముకు పోయింది కోపం ఉంటాక, ఒక కలముకు పోయింది, ఏరా కలముకు ఏది దిగడది అనేది అంటే పోయిందంటే ఇంకొక అర్థం. అయితే బంగారం పోతే దేవుడికి అలాగే ఉంటుంది. నా దృష్టిలో, ఒకరి గారి దృష్టిలో మీరు చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్. అలాగే అంత సీరియస్నెస్ కూడా దేవుడు నీ మీద వాయిస్తాడు. కోపగించుకున్నప్పుడు కూడా ఇతరులందరికంటే ఎక్కువ కోపగించుకుంటాడు మీ మీద. మిమ్మల్ని ప్రేమిస్తే ఇతరుడు ఇలా అందరికంటే, విశ్వంలో ఉన్న వారందరికంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే ఈ దర్శనంలో ఉన్నారు కాబట్టి. దేవుడికి స్తోత్రం. ఎంత ప్రేమిస్తాడు, అంత కోపం వస్తుంది. జాగ్రత్త. నీకు మాట్లాడవచ్చు, నీకు కాదంటలేదు, రోజులు అలాంటివి. కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ లేదా, ఒక మెసేజ్ కానీ మాట్లాడదు పోనీ నాతో భయం ఏమో. ఒక మెసేజ్ ఏమి ఏవేవో పాఠాలు నేర్చుకోవడం తర్వాత ముందు ఈ పాఠం నేర్చుకో. నేను దేవుడు చెప్తాను, ఫోన్ చేసినప్పుడు అడుగుతాను దేవుడి, ప్రభా ఎవరు ఫోన్ చేశారు, ఈ మాట చెప్తా, అబ్బాయి చేసి, పాస్టర్ గారు చేశారు, ఓఫీర్ గారు చేశారు, ఓఫీర్ గారికి చేస్తున్నాను ప్రభా, లేకపోతే మాట్లాడడానికి సాయం చేయనైనా అనుకుంటారు. అందరు ఇంపార్టెంటే కదా. దేవుడు మన మాటలు రాసుకుంటాను అన్నాడు కదా, లెక్క ఒప్పించుకోవాలి. ఏం మాట్లాడుతానేంటో ప్రభావ, నువ్వే రాసేస్తావు, ఏదో మాట్లాడదాం కాదు, సహాయం చేయకపోవా. మళ్ళీ అందులోనే జోక్స్ వస్తాయి, ఏదో వస్తుంది, అదో వస్తుంది. ఏం మాట్లాడి విస్తారమైన మాత్రంలో దోషం ఉన్నదని మాట్లాడేసాను ఒక అరగంట అనవసరంగా. ఇది ఒక మనకి తలనొప్పి. ఇప్పుడు ఈ అరగంట ఏం మాట్లాడానో దేవుడి దగ్గర చేస్తాను, గుర్తుంటుంది మనకి. పిచ్చపాటి మాట్లాడేసాను, ఏం మాట్లాడేసానో అనవసరంగా అరగంట మాట్లాడేసాను. బాధపడి రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఏం మాట్లాడేసాను క్షమించిన అని అడుగుతా. ఈ కాల్ తప్పనిసరి అయితే ప్రభు ఇప్పుడు మాట్లాడతాను నేను అని అనేలోపే కొన్ని కాల్ స్టార్ట్ అయిపోతుంది. అయితే అవసరం కాదు, అది రెండోసారి మళ్ళీ రాదు, అయితే అవసరం లేదు, కొంచెం రెస్పాండ్ అవుతుంది. దేవుడికి సహాయం చేయాలి. ఎందుకు చెప్తున్నాను ఇది? దేవుడి దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చినప్పుడు నీ రీజన్ ఏంటో నువ్వు చెప్పాలి, దేవుడికి చెప్పాలి.
అంతేకాదు కిందన ఒకడు నీకు నడిపిస్తున్నాడు కదా, వాటికి చెప్పు. ఆవిడ శిష్యుని మనస్సు ఉందని అర్థం, లేకపోతే వానికి లేదని అర్థం. చూసి 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 దేవుడు లేకపోతే మానేసుకుంటాడు. ఎంత వచ్చిన ఆదివారం ఏదో వింటామే కానీ మనం నేర్చుకోలేము. కాబట్టి ప్రియులరా, దీనికి మనం వెంబడించుట అనేది ముఖ్యం. మరి శిష్యుడు అయిపోవడానికి ముందు ఏం చేయాలి? చాలా మంది వెంబడించారు కదా, అంటే వెంబడించడం అందరూ శిష్యులు అయ్యారా మరి? కాబట్టి మొట్టమొదటి అనుభవం రక్షణ పొందాక శిష్యుడిని కావాలి అంటే వెంబడించాలి. ఊళ్ళోకి వచ్చినంత మాత్రం శిష్యుడు కాదు, యూత్ మీటింగ్కి వచ్చినంత మాత్రం శిష్యుడు కాదు, నువ్వు బైబుల్ చదివినంత, ఓపిరాయగల గ్రంథాలు, భక్తుల గ్రంథాలు నువ్వు ఏం చదివినంత మాత్రాన స్టూడెంట్ అయిపోవు. అన్నయ్య లెక్క పెట్టడానికి తమ్ముడు కూడా నాన్నగారితో వస్తుంటాడు బండి మీద కదా, నేను వస్తానంటే అంటాడు. అయితే ఆయన జాయిన్ చేసుకుంటారా? స్కూల్లోకి వచ్చాడు అన్నితో పాటు, క్లాస్ రూమ్ లో కూడా వెళ్ళాడు అన్నితో పాటు, నాన్న లెక్క పెడతాడు. అయితే ఆయన పేరు రిజిస్టర్ లో ఉంటుందా? స్కూల్ ఫంక్షన్ లోకి వచ్చాడు, పేరు ఉంటుందా? ఉండదు బాబు. అలాగే ఆదివారం కొడుకు వచ్చినటువంటి వాళ్ళు అందరూ శిష్యులు కాదు. వాళ్ళు కొన్ని దినాలు వెంబడించాలి. ఆ వెంబడించడంలో దేవుడు పరీక్ష చేస్తాడన్నమాట. ఆ వెంబడించేవాడు వదలాల్సినవి వదిలేశాడా లేదా? వారు తమ వలలు వదిలేశారు కదా, వదిలేశారు. 19వ అధ్యాయం మత్తయి సువార్తలో పేతురు ఏమైనాడు? నేను సమస్తమును విడిచిపెట్టి తిని. మత్తయి 19:20. ఏం వెంబడించారట? ఉందా సమస్తము అనే మాట? ఉందా లేదా? ఉన్నది. సమస్తమును విడిచిపెడితే నువ్వేమో ఒక టాప్ డిసైపుల్ అవుతావు, ఒక ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్ డిసైపుల్ అవుతావు, ముఖ్యమైన శిష్యుడు అయిపోతాం. పౌలు అలాగా విడిచిపెట్టేశాడు కదా, సమస్తమును పెంట అన్నాడు కదా, అందుకని ఎలాంటి శిష్యుడు అయిపోయాడు? పౌలు మర్మముల విషయములో గృహ నిర్మాణం, ఎంత టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు. ఏసై సమస్తాన్ని వదిలేశాడు, అన్ని ఉత్తమమైనవి అన్ని వదిలేసి వచ్చాడు. నేర్పించాడు లేదా దేవుడు? నేర్చుకున్నాడు లేదు? శోధనలో ఎలా నిలబడాలి నేర్చుకున్నాడు. శోధనలో ఎలా రానివ్వాలో, ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి నేర్చుకున్నాడు. అక్కడేమో నేను ఇట్లాంటి శోధనలు అక్కడేమున్నాయా? లేవు. అవి నేర్చుకుంటాడు. శోధింపబడిన వారికి ఆయన సహాయం చేయగలుగుతున్నాడు కదా. ప్రార్థన నేర్చుకున్నాడు లేదా? ఇక్కడ ఆ మొక్కలు అయితే కుమారుడు మొక్కలు సింహాసనం మీద కూర్చుని నీకు అలవాటు కదా కుమారుడు. ఇప్పుడు మోకాళ్ళు ఎక్కడో తెలిసిన మీ ఇంట్లోనే మంచం మీద, పరుపు మీద కాదు. దిగోకేందుకే ఎప్పుడు తెల్లారులే ఇదే ప్రభు తండ్రి, నిద్ర అయితే మనకు అలవాటు లేదు, నిద్రపోతున్నాను ఇక్కడ. లేదో అయితే ఇంకా నిద్ర మేలుకోలేదు, నీరసం పద కొండకి, అడవిలోకి ఇంకా చాలా చీకటిగా ఉంటుండగానే ఆయన అరణ్యములకు పోయి ఆ చీకట్లో ఏ ఎరుగుబాట్లు ఉంటాయి, ఏమవుతాయి ఆ చీకట్లు. ఇంట్లో ఆయన సెట్టింగ్ చేసి ఉంటారు పరుపులు గిరుపులు వేసాయికి. ఏమీ లేదు, అక్కడ రాయి ఉంటే రాయి, లేకపోతే తుప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఎవరు ఉంటాయి, అక్కడ మోకాళ్ళు వేసేసి. ప్రార్థన నేర్చుకున్నాడు లేదా? కఠినమైన ప్రాంతంలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీరు ప్రార్థన. ఏమండి? తన కోసం కాదు, మళ్ళీ రొట్టెల కోసం, డబ్బుల కోసం, ఇల్లు కోసం, బంగారం కోసం, ఉద్యోగం కోసం ఈ ప్రార్థన కాదు. తండ్రి ఎలాగైనా నేను మరణము నుంచి తప్పించాల్సిన, ఈ మరణం నాకు కొత్త, ఈ మనుషులందరికీ చూసి అలవాటు అయిపోయింది. వాళ్ళకి అలవాటు అయిపోయి చచ్చిపోవడం కూడా ఈజీగా చచ్చిపోతాం అంటుంటారు. ఇదేంటో నాకు కొత్తగా ఉంది మరణం. కాబట్టి ఈ మరణాన్ని ప్రభావ తండ్రి
నేను ఎదుర్కోవాల సహాయం అనే ప్రార్థన, శిష్యుల కొరకు ప్రార్థన, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన, దయ్యాల విడుదల కొరకు ప్రార్థన, వస్తువుల కొరకు ప్రార్థన. వాళ్ళ ఇక ఇలాగా శ్రమల వలన ఎన్ని నేర్చుకున్నాడు కదా. అంటే అన్ని విడిచిపెడితే ఏమైంది? అన్ని నేర్చుకున్నాడు. మనం ఎంతగా విడిచిపెడతామంటే అంతగా నేర్చుకుంటాం. సమస్తమును విడిచిపెట్టామన్నారు శిష్యులు. వీళ్ళల్లో గర్వం విడిచిపెట్టేదా? మాలో గొప్పవాడెవడు అనేటువంటి ఈ భేదం కలిగిందాడు. ఆ భేదం ఎందుకే? యేసయ్య దగ్గరికి వచ్చి మనల్ని అందరినీ గౌరవిస్తారు, అది చాలా మనకి అది సరిపోద్దా? అమ్మమ్మమ్మ యేసయ్య దగ్గరికి వచ్చామండి, అందరికీ ఉంది. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మనకి మళ్ళీ పోటీలు ఉండాలి కదా. ఎంత గర్వం, ఎంత అహం. దీన్ని కూడా ఏం చేయాలా? క్రమక్రమంగా తెలియపరుస్తుంటా ఉంటే వాళ్ళు విడిచిపెట్టాలి. నేను ఆడితో మాట్లాడు, వీడంటే నాకు గిట్టదు, వాడు అలాంటి వాడు, నేను విడిచిపెట్టాలి. సరే వాడు అలాంటి వాడే, మరి నువ్వెలాంటి వాడు? నీలో పాపము లేని వాడు మొదట లేదా? ఏముందా లేదా? ఏంటుంది? ఏం లేదు. ఏది ఉండకూడదు? పాపం ఉండకూడదా? ఏం ఉండకూడదు? రాయి ఉండకూడదు. చేతిలో రాయి చిరదు. రాళ్ళు దొరుకుతాయి, రాళ్ళ లోకం కదా, రాళ్ళు దొరుకుతాయి. బైబుల్లో కూడా రాళ్ళు ఉన్నాయా లేదా? బైబుల్ మాటలే రాళ్ళు కదా మనకి వేసి కొట్టేటాడు. అసలు మన నోట్లోనే ఉండే రాళ్ళు ఎక్కడ సంపాదించినామంటే మనం మన దాన్ని ఏం చేయాలి? ఆసూయ, ద్వేషం, అవిధేయత, మూర్ఖత్వం, తిరుగుబాటుతనం, తర్వాత మనం చెప్పుకున్నాం కదా వాదించి ఆర్గ్యుమెంట్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్, ఓవర్ ఆర్గ్యుమెంట్స్ అదే మనకి విడిచిపెట్టాలి. నేను విడిచిపెడతాను ఆర్గ్యుమెంట్స్. అది మనకు అనగా 2-3 మాటలు వినపోతే అదే దేవుడు చూసుకుంటాడు. ఏదనుకుంటా అనుకుని మనకి మనం కూడా దేవుడు ఏమనుకుంటాడు? మన దేవుడితోనే ఆర్గ్యుమెంట్ అనేది మంచిది కాదు. మన దేవుడితో ఆర్గ్యుమెంట్ చేసి గెలవగలమా? యోగుకి జాలం చేశాడు దేవుడు. మన పౌలు, దానియేలు ఎంతో జ్ఞానవంతులు కదా, వాళ్ళు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ చేశారు? అది జ్ఞానం కాదు, బుక్కులే ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇది కూడా ఏం చేయాలి? సమస్తమును విడిచిపెట్టే ప్రభావ మాకేంటి లాభం? అంటాడు. విడిచిపెట్టేది తక్కువ, నేను విడిచిపెట్టని మీకు. కాబట్టి వీళ్ళరా యేసయ్యకి శిష్యుడు అవ్వాలంటే కొంతకాలం ఏం చేయాలి? వెంబడించాలి. వెంబడించాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టాల్సినవి దానికి వెంబడించాలి. ఎందుకంటే ఆగుంటూ వెంబడించాలి. మన మీద ఒక 100-200 కేజీలు బస్తా పెరిగాడు అనుకోండి, ఏదో రాళ్ల బస్తాయో లేకపోతే ఇసుక బస్తాయో పెట్టాడు. కొంచెం మోసే బాబు నీకు అలా మోసినప్పుడు వెంబడించగలవా? ఎవరినైనా త్వరగా వెంబడించగలవా? వెంబడించు. మంత్రి ఏమన్నాడు? తన తల్లినైనా తండ్రినైనా వారికి ఉన్నవైనా నీకేమున్నాయి, నీ విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరుడు అని ఆ లూకా 14:32 చెప్తాడు. 27 తల్లినైనను తండ్రినైనను పిల్లలైనను
కట్టని వాడు నువ్వు ఇట్లా ఏదో మంచి ఆఫర్ ఇచ్చినట్టుకున్నావు. ప్రాణం కూడా ఏం చెయ్యాలి, మనకు కొంచెం సుఖంగా ఉండేటట్లు చూసుకోకూడదు. కొంచెం బాధ కలుగుతుంది ఎవరి వలన, ఎవరి దగ్గర శిష్యరికం చేయాలో వాడి వల్లనే. గురువు ద్వారానే ఏమవుతుంది, ముందు తిట్లు చీవాట్లు ఉంటాయి, ఆ తర్వాత బొబ్బట్లు పొల్లట్లు, ఆ తర్వాత పాఠంగా పెడతారు. కానీ ముందు ఇక్కడేముంటది, బాగా ఆకలేసి ఏంటి బొబ్బట్లు పొల్లట్లు తినాలంటే ముందు చీవాట్లు తింటారు. గురువు దగ్గరికి వెళ్తే ప్రాణ సుఖంగా ఉంటుంది చెప్పండి, ఉండదు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. అసలు గురువు దగ్గరికి వెళ్తే ప్రాణం సుఖం ఎప్పుడు తిడతాడో తెలియదు, ఎప్పుడు చీవాట్లు పెడతాడో తెలియదు, ఎప్పుడు కోపం గించుకుంటాడో మనకి తెలియదు, ఎప్పుడు ఏ పని చేయిస్తాడో తెలియదు. ఆ పని ఈ పని చెప్తా ఉంటాడు మాట. ఈ పనులన్నీ చెప్తున్నాడు, పాఠాలు చెప్పమంటే టైంకి రారా, టైంకి రాలేదా అని అందరి ముందు తిడతాడు. ముందు ఈ ప్రాణం ఎవరి వాళ్ళని విసిగిపోదు, గురువు వాళ్ళని. మరి విడిచిపెట్టి వస్తావా అంటే ఇష్టం ఉండదు, అంటే అమ్మాయి శిష్యుడు కానీ పూర్వం అంటే నువ్వు ఒక వెధవ అయిపోతావు, ఒక పనికి మాలిన వ్యక్తి అవుతావు. మరి దేవదూతులు అలాగయ్యారు, నీకు నాకేది బ్రతిమలాడుకున్నాడట పౌలు. విశ్వాసం బ్రతిమలాడాల్సి వస్తుంది. కొంతమంది పాస్టర్లు విశ్వాసం నిదాబోతుగా సువార్త చెప్పినప్పుడు అన్యజనులు బ్రతిమలాడినట్టుగా బ్రతిమలాడాల్సి వస్తుంది. వీళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి, ఎందుకు రాలేదు, ఏమైపోయింది, ఏంటి సంగతి. సాతాను అలా విశ్వాసం ఏం చేశాడంటే మతికి భ్రమ కలిగించి ఏంటి గురువు అనుకున్నట్లుగా వాడు అనుకున్నట్లుగా వాడిని మార్చేశాడు. అందుకని అంత రెక్లెస్నెస్ అనేది సేవకుల్లో కూడా మనం ఈ తరంలో చూస్తున్నాం కదా. చాలా మంది సేవకులు ఉందా లేదా, ఇతర బోధకుల్లో ఈ పుస్తకం చదవండి అంటే యావత్ రంజిత చదవాలే చాలే అంటాడు. ఆయన దుర్బోధకుడు, ఇద్దరు పెళ్ళ ఏంటది చదవండి అంటే ఆయన దుర్బోధ అంటే మాకు తెలుసులే అనుకుంటాడు. అయ్యేట పొగరు వాడు శిష్యుడే నచ్చట. ఇట్లాంటి పొగరు బోధకులు, ఇట్లాంటి గర్భాంధులు బోధకులుగా ఉన్నారు, శిష్యులే. వీడు శిష్యులు తయారు చేస్తున్నాడు, సైతాన్ని గడికి తయారు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళరా యేసయ్య శిష్యులు కావాలంటే కొన్నాళ్ళు వెంబడించాలి. ఈ కొన్నాళ్ళు వెంబడింపులో నువ్వు కంటిన్యూస్ గా వెంబడించడానికి విడిచిపెట్టాల్సినవి విడిచిపెడతా ఉండాలి. టెంపరీగా గురువు పిలిచినప్పుడు రావడానికి ఎవరిని కోరారు, వాడు వదిలే, ఏముంది అది వదిలే. నాకు అవ్వదండి అంటే యేసయ్య కూడా అంటాడు, అయితే నాకు అవ్వదు. నేను బలవంతుడట్లేదు. ఇప్పుడు యేసయ్య కొండెక్కేసాడు, యేసయ్య వెళ్ళిపోతున్నాడు. అంతేగాని శిష్యులు ముందుకి పంపించి కొరడతో కొట్టి నడిపిస్తున్నాడా కనుక నుండి ఈయన వెళ్ళిపోతుంటే రావాలి. యేసయ్య అన్ని వదిలి వచ్చాడు, అలాగే ఈయన వెంబడించేవాడు కూడా రావాలి. అలా వస్తే గొప్ప శిష్యులకి ఆశీర్వాదం పొంది విశ్వంలో గొప్పవాడు. మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ముందు పుట్టగానే మాస్టర్లా టీచర్స్ వాళ్ళు ముందు వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్, గోల్డ్ మెడల్స్ కొట్టిన వాళ్ళు మేడం. ఆ తర్వాత వాళ్ళేమో ఒక వండర్ఫుల్ టీచర్స్ అయ్యారు కదా. వాడి కింద చాలా మంది మళ్ళీ వాడి పేరు చెప్పుకుంటారు, వాడి దగ్గర జాయిన్ అవ్వడమే పెద్ద గొప్ప అనుకుంటారు. మరి ఎలా తయారయ్యాడు, వాడు ముందు డిసైబుల్ అయ్యాడు శిష్యుడు. మనకంత లేకుండా సాధారణ
మన మనస్సునేమో చెరిపివేసాడు మాట. వెంబడిద్దాం అంటే ఏవేవో మాటలు ఏవేవో మనకు వినపడతా ఉంటాయి. నువ్వు వెంబడించేది గురువునా వాడిన ఏం చేసుకో. వాడిన అయితే పర్మనెంట్ గురువుని వదిలేసేయి. సార్ నీకు నాకు కలిసారు, ఇంకా మీతో రాను, మీ గురించి మేము ఎలాగ విన్నా అంటే ఓకే అంటాం. ఎప్పుడైనా నేను ఫలోదం చేసి ఎక్కడికే రా అన్నా, నేను ఎటైనా వెళ్ళిపోరా బాబు, ఎట్లా నా గురించి బాలయ్య గారు చాలా యథార్థంగా మంచి మాట చెప్తారు ఎప్పుడు ఎక్కడైనా. అందుకే బాలయ్య గారు అంటే నాకు ఒక రకంగా చాలా ఇష్టం. నాకు ఎన్నో విషయాలు పాస్టర్స్ దగ్గర కూడా చెప్తారు ఎక్కడికి వెళ్ళినా. రవి దగ్గర వాక్యం ఉంటుంది, నా దగ్గర అంత యథార్థ దేవుడికి ఉంటుంది. వాళ్ళ చర్చిలో కూడా చెప్తుంటాడు మాట. రవిశారద చెప్పిన అంతగా వాక్యము నేను చెప్పలేను అసలు. అదే గొప్ప బోధకుని లక్షణం. రవి దగ్గర వాక్యం ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. ఆయన చాలా కాలం నుంచి చెప్పేవాడట రవి దగ్గరికి వెళ్ళటానికి. నువ్వు పక్కతో వచ్చిన వాళ్ళు ఇలా అనుకుంటున్నాను. వెళ్ళిపోయావు, నేను అర్థం లేదు. బాగా మాకు మంద కాదు కావాల్సింది. ఏంటో ఒక 5-10 మంది సరైన శిక్షలు మాకు కావాలి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తారు 100 మంది, వాళ్ళు 10 మందిని తయారు చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఇలా ఒక 200 మిషనరీలు తయారవుతారు. నాకు ఆ 200 మిషనరీలు చాలు. నాకంటే ఎక్కువగా వాళ్ళు వెలిగించబడి దిగిటిల్లాగా తగలబెట్టుకు వెళ్ళిపోతారు సైతాన్ రాజ్యాన్ని. ఎవరికి స్తోత్రం. వాడు విడిచిపెడతా ఉంటే వెంబడిస్తా ఉంటాం. విడిచిపెట్టమని తల్లిదండ్రులు వదిలేసి ఇక గుడిలోకి కూర్చోమని కాదు. ఆ టైంకి వాళ్ళని ఏం చేయండి, ఎవరినైనా వదిలేసేయాలి. ఆ టైంకి దేన్నైనా వదిలేసేయాలి. ఆ టైంలో ఎవరు ఏదో నీకు చెప్తా ఉంటాడు, దాన్ని కూడా ఏం చేయాలి. వీడు చెప్తున్నాడు, గురువు గారికి వెళ్ళి అడుగుతాం. అడిగిన తర్వాత దాన్ని ఏం చేద్దాం, వదిలేసేటట్టుగా అడుగు. ఎన్ని చెప్పినా కూడా నేను దాన్నే పట్టుకుంటాను అన్నట్టుగా దాకా వదిలేసేటట్టు కాదు. శిష్యుడు ప్రియులారా, అంటే దేవుడు నీకేమైనా పర్సనల్ గా నేర్పుతున్నాడా? ఇంత రక్షణ కాలంలో నువ్వు బైబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నీకు నేర్పింది ఏంటి అసలు? నేర్పలేదా ఏమి దేవుడు? అయితే ఏమిటి, ఇంకా శిష్యుడు కాలేకపోతున్నా. కొంతమంది ఆయా పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ ఇబ్బంది పడి చిన్న విషయాలకి ఏం తెలియని వాళ్ళు సీనియర్స్. ఏంటి ఎలాగా ఏంటి ఆ చిన్న విషయం తెలియలేదా అంటే వాడికి తెలియదు. అదే పెద్ద మర్మం. అంటే ఎందుకలాగా అయింది అంటే వీడు శిష్యుడు కాదు. వీళ్ళ శిష్యుడి నుంచి ఎక్కడికి పోవాలి తెలిసిన, శిష్యుడి దగ్గర నుంచి శిష్యుడికి విషయాలు చెప్తున్నాడు కదా ఏసై కొండెక్కాక. అక్కడి నుంచి మళ్ళీ నేను చాలా సీక్రెట్స్ చెప్తానని అన్నాడు. ఎవరితో చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. శిష్యులాగా కను పండుగలాగా ఉన్నాడా? యోహాన్ సువార్త 15వ అధ్యాయము. అదేనండి, నేను అనుకున్నాను అదే కదా. 15వ అధ్యాయం 14వ వచనం చదవండి. దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన విని సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని. స్నేహితులకైతే ఏం చేస్తాడట, చెప్తాడు. దాసుడికైతే ఏంటి, పౌలు మాటి పత్రికలో క్రీస్తు యేసు దాసుడు అంటున్నాడు కదా.
యోహాను క్రీసియస్ దాసుడైన యోహాను అని రాసుకుంటాడు. మరి దాసుడైతే ప్రకటన గ్రంథం ఏమైనా రాశాడు? ఆల్సో ఈజ్ ఆల్సో అండ్ దాసుడు మరియు ఆయన స్నేహితుడు అని చెప్పుకోవడం కంటే ఆయన దాసుడు అని చెప్పుకోవడానికి యోహానికి ఇష్టం. సరే రాయి అన్నాడు. స్నేహితుడు అయిపోయినంత మాత్రం దాసుడు కాదు. అయితే అరే ఫ్రెండ్ వెళ్ళారా ఎప్పుడైతే కుదరదు అని అంటాడా? స్నేహితుడే అంటాం కానీ దాసుడుగా ఉంటే చాలా ద్వాన్ దేశయ్య నీ పాదాల దగ్గర కూర్చోడు అలా వింటుంటాడు. దాసుడు అయితే ఏమైపోతాడు? స్నేహితుడు. కాబట్టి ఇప్పుడు శిష్యుడికి అన్ని నేర్పిస్తాడు కదా, తర్వాత ఫ్రెండ్కి అన్ని చెప్తాడు. శిష్యుడికి అయితే అన్ని నేర్పిస్తాడు, ఫ్రెండ్కి అయితే అన్ని చెప్తాడు. నేర్చుకోవలసిన అవసరము లేకపోయిన విషయాలు కూడా చెప్తాడు. అది మనం ఎన్నో విశ్వరహస్యాలు ఓపిక గారి పుస్తకం చదివాం, మర్చిపోయి ఉంటాం కదా. ఆ గ్రంథం కూడా మర్చిపోయి ఉంటామండి. ఓపిక గారికి దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు కదా, ఫ్రెండ్ కదా. ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఆయన పనులు ఫ్రెండ్. ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఓపిక గారు అపోస్తుడు కాదా? సేవలో వాడుకోడు దేవుడు. మరి ఆయన ఎందుకు చెప్పాడు దేవుడు? ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు. ఫ్రెండ్స్ కదా చెప్పుకుంటాం కదా. ఆ పాకెట్లో ఈ పాకెట్లో కనుక ఏం వండుకున్నారు ఏంటి, ఈ 3 రోజులు పంటకి ఏం వండారు అని అంటూ ఉంటాం. ఫ్రెండ్ అయితే ఏం చేస్తారు? ఇది వండాను అది వండాను నువ్వే వండావు అంటే నేనేమంటా నీకెందుకే అని అంటదా? ఎక్కడికి వెళ్ళావు ఏంటి కనపడలేదు, అలాగే వెళ్ళాను అని చెప్తే అక్కడికి వెళ్ళాను. సరే ఫ్రెండ్కి చెప్పి ఇప్పుడు చెప్పకపోతే ఇన్ని సంవత్సరాలు అవుతా 20 సంవత్సరాలు. ఫ్రెండ్కి కొన్ని మనసు ఇప్పి చెప్పుకుంటుంటాను, నేను చెప్పుకుంటాను, దేవుడు చెప్పుకుంటాడు. ఇప్పుడు అది అవసరం అని చెప్పడు దేవుడు. నా ఫ్రెండ్ గారు చెప్పాను అంటాడు. అది ఫ్రెండ్కి శిష్యుడికి ఉన్న డిఫరెన్స్. నేను చదువుతా ఉంటే ప్రభు ఇది నాకు అవసరం ఇది చెప్తున్నావు అంటే నేను తెలుసుకో అంటాడు. మాట తెలుసుకో, ఇప్పుడు నాకు మాట్లాడు ప్రభు, నాకు నీ మాట కావాలి, నేను బలంగా ఉండాలి, నాకు ఓదన కావాలి, ఆదరణ కావాలి, నాకు గాయం మాట్లాడాలంటే ఈ గాయాలు మాయాలు అన్న తర్వాత సంగతి. కానీ ఒకసారి చూడు ఈ దశలో నీకు ఎలా ఉన్నాడు ఈ సంగతి. కొన్ని విషయాలు నాకు అవసరం ఉండవు, కానీ దేవుడు అని చెప్తా చూడాలనుకున్నా ఈ చూడాలి అని నేర్పుతా ఉంటే చెప్తా ఉంది. ఓకే అయితే మెల్లిమెల్లిగా ఏసైకి నేను ఫ్రెండ్ అవుతుందని మాట. అయితే నేను దేవుడు తర్వాత వాకింగ్ చేస్తున్నప్పుడు అడుగుతా ఒక వాకింగ్ చేశాడు అన్నప్పుడు అప్పుడు బైబుల్ అవి ఏమి లేవు కదా, నువ్వు చెప్పడానికి అయితే ఉండాలి. ఇప్పుడు బైబుల్ ఉంది కదా, ఇప్పుడు నేను వాకింగ్ చేసినప్పుడు నువ్వు రావడం బైబుల్ చదివితే అయిపోయింది కదా, ఈ వాకింగ్ ఏంటి ప్రభు అనేసి అంటే అక్కడ చెప్పను ఎప్పుడు చెప్తాను. నీ బైబిల్ స్టడీలో బైబిల్ రూమ్ లో చెప్పనివి నేను ఇక్కడ చెప్తాను. ఈ ప్రశాంత వాతావరణంలో నేను చెప్తాను. ఆశ్చర్యపోయాను. అమ్మాయి అయితే నేను ఎస్ఐ ఫ్రెండ్ అయిపోతాను అన్నమాట. ఆయన అన్నాడు కదా ఫ్రెండ్. దేవుడు అడిగాడు ఫ్రెండ్కి డిసైపుల్ స్టూడెంట్ తేడా. వాడు అర్థమైందా ఫ్రెండ్కి శిష్యుడికి తేడా? మన ఫ్రెండ్స్ తో మనం మాట్లాడుతాం కదా, మన అవసరాలే మాట్లాడుకుంటాం. ఒరే ఫ్రెండ్ ఒక 5,000 ఇవ్వరా, ఒరే ఫ్రెండ్ ఒక 4,000 ఇవ్వరా అంటే ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు? టైటానిక్ షిప్ లో ఇరిగిపోయినట్టు ఇరిగిపోదు ఈ ఫ్రెండ్షిప్. అప్పులు బేరాలు మాట్లాడుకుంటాడు ఎవడైతే కాబోలు. ఫ్రెండ్ కనపడగా నా ఎప్పుడు ఇస్తారా?
వడ్డీ ఏది అంటారా? వీడే అదే నీ అప్పు ఇవ్వలేకపోయిందిరా, నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయిందిరా నేను ఎప్పుడు అది అడిగాను నీకు ఏమైనా? ఏదో మాట్లాడుకుందా కలుసుకున్నా అనుకోండి, ఏంటిదే పండుగ రారా మా ఇంటికి అంటే మీ ఇంటికి వస్తే ఏమెడతావు ఏంటి అంటాడా? ఫ్రెండ్షిప్ కోసం అర్థం తినడానికి కాదు, అదేది ఒట్లో ఉన్నది బకాసుల్లో తిన్నాక అక్కడ. ఇక్కడ అన్ని లాభ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు ఏ అవడం పిచ్చాపారి ముచ్చట్లే ఉంటాయి మాట ఇద్దరికి, ముచ్చట్లే. అలాగే దేవుడు మోసే ఒత్తిడి గారు భక్తులతో మాట్లాడుకునేవాడు. దేవుడికి అది కావాలి. నేను కిందటి సంవత్సరం ఎక్కువగా కోరుకున్నాను దేవుడిని, నీకు నేను స్నేహితుడు అయిపోవాలి, నువ్వు నాకు స్నేహితుడుగా రెడీగా ఉన్నావు కానీ నేనే నీకు స్నేహితుడిగా రెడీ కాలేకపోయాను, క్షమించు క్షమించు అని. నేను అయి తీరుతాను ప్రభు, నీకు నేను ఫ్రెండ్, నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అలా డెడికేట్ చేసుకున్నాను మాట. ఎంత సీరియస్ గా డెడికేట్ చేశానో గత 3 నెలల నుంచి నాకు అంత శోధన వస్తుంది. నేను పట్టుబట్టి లాభం లేదు తిరగబడి శోధన మీద అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అదే వాడికి టైం అట్టి కదా, అయ్యగారు చెప్పారు. ఆయన తన్నదే కూడా అప్పుడే కాను కాబట్టి అప్పుడు ప్రేయర్ చేసి భాషల్లో మాట్లాడి వ్యతిరేకి తిరగబడతా ఉంటే ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఏషైకి దేవునికి స్తోత్రం. ఓఫిర్ గారి ప్రార్థన చేయించుకున్నాను మొన్న 10వ తారీఖున 5వ తారీఖు ప్రార్థన చేయించుకున్నాను. కానికి ఇచ్చి అయ్యగారు నూతన సంవత్సరం ప్రార్థన చేయండి నా కోసం కోసం మీ అందరి కోసం చేశారు. ఎప్పుడు చేస్తాను అప్పుడు మాట్లాడాలి. నేను ఆయన చెప్పలే, నేను దేవుడు చెప్పుకున్నాను. హనులాగా నీతో నడిచే అనుభవం నాకు ఇవ్వనాడు. నాలో ఏ కల్మషం పెట్టుకోను, తాపరిగా పెడతాను, నీవు ఉండవు. ఓపెన్ గా ఉంటాను నీ దగ్గర, ఏం జరిగిందో చెప్పేస్తా. నీ అన్నీ నాకు ఉంటాను, సీక్రెట్ ఏం మెయింటైన్ చేయండి. నా హృదయం అర్థంలా ముందు పెడతాను. నేను హలోగులా నీతో ఉంటాను అని ప్రార్థన చేసి 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 3-4 నెలలు మొదలైపోయింది మాట ప్రార్థన చేసిన. ఓపిరి గడ్డి ఇచ్చారు. అలా హనులాగా నీ కుమారుడు నీతో నడవాలి. నేను చాలా సంతోషించాను. నేను అడగనిది చెప్పండి ఆయనే ఇచ్చేసాడు. ప్రభు అయ్యో నీ దాసుడు అన్నాడు. మరి హనులాగా అన్నాడు, ఇప్పుడైనా ఇచ్చి ఇచ్చేయాల. కాబట్టి డిసైపుల్ ఏం కావాలి? ఫ్రెండ్ అవ్వాలి. మా శిష్యుడు స్నేహితుడు అవ్వాలి. దేవునికి స్నేహితులు కావాలి. విశ్వాసులే కాదు, గొర్రెల మాదేగా. వీళ్ళ దీన్ని ఏమంటారు తెలిసిన రూపాంతరపు అనుభవం. యాకోబుని నిన్న ఏం మెసేజ్ చెప్పాడో సామ్యం తెలియదు కానీ బాబుని అడిగితే చెప్పాడు. మూలవాక్యం రోమ 12:2 డాడీ అక్కడి నుంచి దేవుని సంకల్పం పిలుపు, దానికి విజయం చూపించాలి అని చెప్పుకొచ్చాడు. అదేనా జస్ట్ అవుట్లైన్స్ అడిగాను అంతే. ఎవరి ద్వారా ఏం దేవుడు మాట్లాడతాడు మనకు తెలియదు కదా. నా పిల్లలు నేను నడిపిస్తున్న సంఘానికి తనేం చెప్పేసాడు, జాగ్రత్త వహించాలి కదా. కాబట్టి శిష్యుడి నుంచి ఏమవ్వాలి? అది రూపాంతరం. అది రూపాంతరం. రూపాంతరంలో పిల్లలా ఇంకొక అనుభవం ఏంటో తెలిసిన, ఇంకొక అనుభవం ఏంటి? రూపాంతరపు కొండ మీదకి యేసయ్య ఎక్కినప్పుడు రూపాంతరం పొందాడు. శిష్యులు కూడా మోషే, ఏలియా, యేసయ్య రూపాంతరపు అనుభవంలో ఉంటే శిష్యులు రూపాంతరపు అనుభవంలోకి వెళ్ళారా?
ఇది అవుతుందా బాబు? ఇదాంశ దీని మీద నమ్మకం పెట్టదు. శిష్యులు రూపాంతరం చెందారా లేదా? గట్టిగా చెప్పాల. రూపాంతరం చెందినలో చెప్తారు గట్టిగా. శాంతిలే శాంతి కను కక్క తిన్నట్టు లేదు, ఇంకా మొక్కను మొక్క ఇంకెప్పుడు తింటాం? వీళ్ళరా రూపాంతరం చెందలేదు కదా, వాళ్ళ తర్వాత అయినా చెందారా? ఆ తర్వాత చెందారు మాట. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని రూపాంతరం చెందారు. అంటే ఏంటో తెలిసిన అనగా రూపాంతరం చెందారంటే యేసయ్య ఆ కొండ మీద ఏం మాట్లాడాడు, దేని కొరకు తన డెడికేషన్ చెప్పాడో ఏలియా మోషేకి, అదే శిష్యులు కూడా మాట్లాడి అదే డెడికేషన్ చూపించారు లోకాన్ని. అర్థమైందా? యేసయ్య కొండ మీద రూపాంతరం చెందినప్పుడు దేనికోసం మాట్లాడాడు? విడుదల కోసం కదా. యెరూషలేము యొక్క నిర్గమము అని అన్నాడు. దాని కొరకే నా డెడికేషన్ అని అక్కడ తెలియపరిస్తే శిష్యులు అలా మాట్లాడారు, అక్కడ మాట్లాడారు. కానీ తర్వాత మాట్లాడారు కదా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు నీకు రూపాంతరపు అనుభవం వస్తుంది. యేసయ్య బాప్తిసం పొందినాక పరిశుద్ధాత్మను పొందాడు కదా, పొందాడు కాబట్టి ఏమయ్యాడు? యేసయ్య కూడా రూపాంతరంలోకి వెళ్ళగలిగాడు. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేని వానికి రూపాంతరం ఉండదు. వేరొక రూపంలోకి రావాలి. ప్రజలు నశించిపోతున్నారు అనేటువంటి ఆ గమనం ఉంటుంది అన్నమాట. ప్రజలు నశించిపోతున్నారు, నేను వాని కొనకైనా నశించిపోతాను, వాని కొనకైనా చచ్చిపోతానని చెప్పి ఆ డెడికేషన్ మనం కనపరుస్తాం అన్నమాట. గుడి ఎగ్గొట్టేసి సువార్తకి రాలేక, ఒక సమర్పణ లేక, ఏంటి వాడు ఏదో లోకం చదువులు ఉద్యోగం కొరకు ఇది రూపాంతరం అని ఇది అట్లా కొట్టేది. ప్రజల కోసం చచ్చిపోతాడు అన్నట్టు ఉందా? ఇంట్లో ప్రార్థన ఉండదు, ఇంట్లో బైబుల్ చదవరు, చర్చికి సరిగా రారు, సరిగా ప్రభు భోజనం తినరు, కమ్యూనికేషన్ మాట్లాడుకున్నప్పుడు ఆ నోటి మాటల ప్రవర్తన తీర్మానాలు చెప్పండి అంటే బాగా చెప్తారు, ఆ తర్వాత నుంచి నడవడికి వేరు. అది రూపాంతరం. అది ఆ మాటలు ఆ వింటుంటే వీడు ప్రజల కోసమే జీవిస్తున్నాడు, వీడి ప్రవర్తన, వీడి సువార్త విధానం, వీడు చేసే పని, వీడి డెడికేషన్ ఎలా ఉందంటే అచ్చంగా ఏదో రూపాంతరం కూడా చెప్పినట్టుగా ఉంది. వీడు రూపాంతరం చెందాడు. గుడికి రారా అంటే అక్కడ ఎవడు లేదా అంటాడు. గుడికి రారా అని అంటేనేమో నాకు కొత్త బట్టలు లేవంటాడు. గుడికి రారా ప్రార్థన చేద్దారా అంటే నాకు బీపీ షుగర్ ఉంది, ప్రార్థనకి రాలేనా. ఏంటి ఇదేమే రూపాంతరమేనండి. రూపాంతరం అనుభవం పొందని శిష్యులు ఏమైపోయారు? యేసయ్యకి నమ్మకంగా ఉన్నారా? పారిపోయారు అక్కడి నుంచి. వీళ్ళరా రూపాంతరపు అనుభవం నువ్వు పొందాలంటే నీ వల్ల కాదు, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం నీకు అవసరం అన్నారు. నీకు మైండ్ లో తీర్మానం ఉండాలి, నేను రూపాంతరం చెందాలి, నేను శిష్యుడు అయిపోతాను, శిష్యుడి నుంచి స్నేహితుడు అయిపోతాను, స్నేహితుడి నుంచి అదే ఇదంతా రూపాంతరమే. మనం పిల్లలు అవుతాం, పిల్లలు అయినా శిష్యులు అయి తీరాలి అన్నమాట. పిల్లలు ఎందుకయ్యా అని చెప్పి ఏసైలాగా చనిపోవడం కొరకు ప్రజల కోసం. శిష్యుడు ఆయన దగ్గర రావాలి, శిష్యుడి నుంచి స్నేహితుడు, స్నేహితుల దగ్గర నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ రూపాంతరం అంటున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా నువ్వు సిలువలో మరణించడానికి అన్నమాట. సిలువలో మరణించడం అనేది ఒక రూపాంతరం. సింహాసనం మీద కూర్చోవడం కాదు యేసయ్య, సిలువలో కలిసేసేయాడు. ఆ
అగ్నికి ఆహుతి అయి అర్పించే ఆరాని నరకాగ్ని దూరంగా అగ్నికి ఆహుతి అయి ఆరని నరకాగ్నికి దూరం. ఆ సార్దీస్ సంఘం ఆరని నరకాగ్నికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? సార్దీస్ సంఘం స్థితి ఏంటి? నువ్వు బ్రతుకుచున్నావు, జీవించున్నావు పేరే గాని మృతుడు అంటే ఎక్కడికి ఉన్నది? ఎక్కడికి దగ్గరగా ఉంది? నరకాగ్ని ఆరని అగ్నికి దగ్గర అవుతుంది. రూపాంతరం అనేదంటే శ్రమల అగ్నిలో నువ్వు పొందాల్సింది రూపాంతరం. యేసయ్య ఒక కొండ మీద రూపాంతరం చెందాడు. ఆ మాట నెరవేరితేనే రూపాంతరం నెరవేరినట్లు. అక్కడ కొండ గురించి చెప్పుకుంటాం కదా. యేసయ్య అక్కడ చెప్పాడు, సిలువ అనే శ్రమల అగ్నిలో ఆయన గాని చావకపోతే, రూపాంతరం చెందకపోతే, ఆ రూపాంతరం కొండ మీద కథ చెప్పుకుంటాం, శక్తి చెప్పుకుంటాం, అది కథగా మారిపోతుంది అంతే కదా. అది నెరవేరాలంటే ఏ కొండ ఎక్కాలా? సిలువ కొండ ఎక్కాలి. అక్కడ శ్రమల కొండ, అది అక్కడికి రావాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు యవ్వన కాలంలోనే రూపాంతరం చెందారు. నువ్వు గాని బొమ్మకు మొక్కపోతే ఏం చేస్తాం? అగ్నిలో పడేస్తాం. అప్పుడు వరకు అగ్ని ఒక్కంతే ఉండేది. ఓయ్ రాజా, నీ మాటలు వినేటానికి మేము లేము ఇక్కడ. ఏదో బానిసల పోతు బతుకుతున్నాం అని పేరే కానీ మేము లోపల మాత్రం అంతరంగంలో బానిసలం కాదు. ఇది చూసుకో, విను. నీ బొమ్మకు మొక్కం మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను అలా తెలియగానే మంట పెరిగిందా లేదా? భోగి మంట దుఃఖలు అనుకున్నారు రేటు ఆరిపోవడానికి. అయితే ఏడెంతలు చేశాడట. అసలు చేసాడని భోగి పెట్టాడు అక్కడ. ఆ భోగి మట్టిని ఎలా చల్లార్చాలో మాకు తెలుసా. నేనేం చేశారు? కమిట్మెంట్ వదిలేశారా? వాగ్దానం కార్డు వదిలేశారా లేదా? ఎవడిచ్చాడు వాగ్దానం కార్డు? ఆ రోజు 31 తారీఖు రాత్రి మంట వేసాడా? జనవరి 1 వెళ్తున్నారండి బాబు. మీ వాగ్దానం కార్డు అన్ని అందరూ తగలబడికి వస్తాయి. అది వాగ్దానం అండి. దేవుడు మా దేవుడు రక్షించడానికి సమాధానికి చెప్పాడు. నీకు చెప్పాడు దేవుడు ఏమన్నా? ఏడింతల మంట చేయగానే అందులోకి వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఏమండి? రూపాంతరం చెందారా లేదా? వీళ్ళేమో ముగ్గురుంటే ఇంకొక ఆయన వచ్చాడు అక్కడికి. యేసయ్య రూపాంతరం చెందడానికి శిష్యులతో పాటు యేసయ్య కూడా మొత్తం ఎంతమంది వెళ్ళారు కొండ మీదకి? ఎంతమంది వెళ్ళారు? చదువుతున్నట్టు లేదండి బైబిల్. ముగ్గురా? మొత్తం ఎంతమంది అంటున్నారు? 4 వెళ్ళారు కదా. అక్కడ మొత్తం ఎంతమంది అయ్యారు? 6. ముగ్గురా? ఎవరండి ఆ లెక్కలో? అక్కడ దానియేలు గ్రంథంలో 3 వెళ్ళారు. ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? సింపుల్ గా వేసే అనీకండి రూపాంతరం చెంది. ఆయన కూడా ఎలా రూపాంతరం చెందాడ? రూపాంతరం చెందింది ఈ లోకంలో కదా. మన ఎలగంలో మెసేజ్ కలిపియాలి కదా. ఇప్పుడు కలిపియాలని కాదు, వేసే చాలా సార్లు రూపాంతరాలు చెందుతూ ఉంటాడని ఆదికాండంలో చెప్తాం. అబ్రహాం దగ్గరికి వచ్చాడా? అదొక రూపాంతరం అన్నమాట.
అలాగే ఇంకా చేరుకో. అలాగే ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గర మంటల్లోనికి రావడానికి సింహాసనం మీద దగ మెరుస్తున్న వ్యక్తి రూపాంతరం చెంది ఈ మంటల్లో వచ్చాడు. ఇదొక రకమైన రూపాంతరం. మేము ముగ్గురు వేసే కానీ నలుగురు కనపడుతున్నాడు ఏంటి అంటే గొప్ప తీసి కానీ మా తాతయ్య కానీ అందులోకి వచ్చాడా అంటే రాజా మీరు చెప్పింది నిజమే, మాకు కూడా అలాగే ఉంది, నలుగురు కనపడుతుంది, మా తాతలు కూడా అక్కడికి వచ్చారా ఏంటి? దేవతల రూపం వల్లే ఉన్నది. 26లో నెబుకద్నెజరు వేడిములు మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చావు పిల్లలు, మహోన్నతుడు దేవుని సేవకులారా. చూసి ఎంత పొగిడేస్తాడు, వీళ్ళు ఎంత మారకపోతే ఎంత పొగుడతాడు. వాళ్ళు ఎంత రూపాంతరం చెందేశారు. రండని పిలువగా వారు వచ్చారు అగ్నిలోంచి బయటికి. వీళ్ళు ఏం చేస్తున్నాడట ఈయన ఏమండి? ఆ 27వ వచనం చివరిలో వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు చూసిరి. తడివి చూస్తున్నారు అన్నమాట. ఏంటి మనం చెప్పుకున్నట్టు ఏం చేస్తున్నారు? వాసన చూస్తున్నాడు దగ్గరికి వచ్చి. పొగవాసన రావట్లేదు అసలే. ఏదా భోగి పెడకలేదు అనుకున్నా ఏమైనా పొగవాసన రావడానికి దరిద్రుడా? ఆ రూపాంతరం చెందిన వాసన నీకు కదా తెలియదులే. అగ్ని వాసన దాని అగ్నివాసన అంటకుండా బయటకు వచ్చాయి. వాసనైనా రావట్లేదు. కాలిపోయి అంటే కాలేదు, రూపాంతరం చెందేశారు అని అర్థం. దేవునికి స్తోత్రం. అగ్నిలో వీళ్ళు ఎలాగున్నారు? రూపాంతరం చెందారు. బయటికి రాగానే మన మామూలు కట్టారు. ఏసై కూడా కొండ మీద రూపాంతరం చెందాడు. వాళ్ళు వెళ్ళిపోగానే మామూలు వ్యక్తులకు దిగిపోయడం లేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రూపాంతరపు మనసు ఉన్నది. అది ఎంత అగ్ని అయినా, వాడు రాజు అయినా, ఎలాంటి ఆజ్ఞ ఇచ్చినా దానికి మేము లోబడం, దేవునికి లోబడతాం. లోబడి రూపాంతర మనసు వచ్చింది కాబట్టి బాహ్యములో కూడా రూపాంతరపు అనుభవం కనపరిచారు. వాళ్ళు అసలు ఏం కావాలి? చనిపోవాలి, బతికి వచ్చారు కదా. కాబట్టి వాళ్ళు ఎవరు ఇప్పుడు? మృత్యుంజయులు అంటుంటాం కదా. లాజరు కూడా చనిపోయి బయటకు వచ్చాడు అంటే ఈ షడ్రక్ మేషక్ లాగా వచ్చాడనే. ఆ కర్మకాల రోగంతో చచ్చిపోయాడు. ఏసై తాగింది కానీ మళ్ళీ బయటకు వచ్చాడు. వాడిని చూడటానికి చాలా మంది వచ్చారు. మరి ఈయన చూడటానికి ఎంతమంది రావాలి? ఈయన సాక్ష్యం గొప్పదా, లాజరు సాక్ష్యం గొప్పదా? గట్టిగా చెప్పండి. కానీ రూపాంతరాన్ని చెందుతారు, పుణ్యం వస్తుంది. సరిగ్గా వెళ్ళినట్టు ఉంది కదా. వీళ్ళెవరు? లాజరు దగ్గరికి వచ్చి చెయ్యేది ఒకసారి బాగానే ఉంది, నేను తోస్తే పడిపోవట్లేదు. గాలి ఆడుతుందా? గాలి వస్తుంది. పంపిసి తెగమా ఆత్మ అని ఎటు కొడుతున్నావు అంటే కాదు మంచి ఏం తింటావేంటి, త్వరగా తీసుకురండి 3 రోజులు. వీడు మనిషారా లేచాడు, ఓలో మనిషి చూడడానికి వచ్చాడు. వీడి కర్మకాలి చచ్చి బయటకు వస్తేనే వీడేది రూపాంతరం కాదు కదా, దేవుడు లేకుండా వచ్చాడు. వాళ్ళు అసలైన రూపాంతరం పొందారు. మనసులో ఉంది నేను మారాలి, ఇంకా ఇంకా మారాలి. నిన్న వాక్కు మూల వాక్కు ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం. మనసు మారాలి, నూతన మనసు కావాలి.
మొన్న ఎలాగున్నాను అలాగే ఉంటాడు బాబా అని, నేను ఎలాగే ఉంటానే అని అనుకోవడం మనసు మారడం కాదు. మనసు మారడం అంటే ఇంకొక స్టెప్కి రావాలి, ఇంకొక ముందు స్టెప్కి వెళ్ళాలి. నేర్చుకున్న దగ్గర ఉండిపోతే మనసు మారినట్టు కాదు, నువ్వు రూపాంతరం చెందినట్టు కాదు. ప్రియులారా, అలాంటి పరిస్థితులు వచ్చిన యవ్వనస్తులు వాళ్ళే సీనియర్స్, పౌలు లాంటి వాళ్ళు ఏమైనా యవ్వనస్తులు వాళ్ళేమో ఒక అగ్ని శ్రమ వచ్చినప్పుడు రాజు ఆజ్ఞ ఖాతరు చేయి. ఇప్పుడు దేవుని ఆజ్ఞనే మనం ఖాతరు చేయకపోతే రూపాంతరం ఏం చేస్తామండి? ఎంతమంది దేవుని ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారు జస్ట్ ఫర్ డిసైపుల్షిప్. ఏంటి? ఈ శిష్యరికం కొరకు రండి అంటేనే కేర్లెస్ మాట. రాజాజ్ఞని ఎంత తిరస్కరించారు ఆనాడు యవనస్తులు, ఈనాడు యవనస్తులు విశ్వరాజు అయినటువంటి యేసయ్య ఆజ్ఞని అంత నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నమాట. వీళ్ళ రూపాంతరం చెందిన వీళ్ళ దేశాన్ని ప్రభావితం చేస్తారు, వీళ్ళ సమాజాన్ని ప్రభావితం చేస్తారు. సింపుల్ ఏమీ కాదు, మరి కర్మేలు ప్రార్థన లెక్కొట్టేస్తాం. భయం వేయాలి. ఒక ప్రవక్త అన్నాడు, మోషే, ఏలియా, ఇర్మియా, అంత పవర్ఫుల్ ప్రాఫిట్స్ వాళ్ళు. అలాంటి ప్రవక్త ఆజ్ఞ ఇచ్చాడు, కర్మేలు ప్రార్థనకి రండి. అక్కడ ఉన్న బుధవారం ఆదివారం వచ్చిన కానీ చాటే అని విశ్లేషించినట్టే ఆజ్ఞని. మళ్ళీ వీళ్ళకేమో ఆ ప్రవక్త ఆశీర్వాదాలు కావాలి, ఆ ప్రవక్త వచ్చి పెళ్లిళ్ళు చేయాలి. సిగ్గుండక్కర్లే. మళ్ళీ వీళ్ళేమో ఆయన కోసం ప్రార్థన చేస్తుంటారు. దేవుడు వింటాడా? ఆయన సంతోషమైంది. నెబుకద్నెజర్ రాజు ఎంత టాపో ప్రపంచానికి, అంతకంటే మోస్ట్ టాప్ రంజిత్ తోఫిల్. ప్రపంచాన్ని శాసించే వ్యక్తి రంజిత్ తోఫిల్. అంటే అలాంటి వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి ఆజ్ఞని ఏం కాకుండా తీసి పారేస్తావా? నువ్వేమవుతావు తెలిసిన, నువ్వు కిందకి దిగి నువ్వేమో పసిపిల్లోడు అయిపోతావు. రూపాంతరం అనేది వేరుగా అయిపోతావు, వేరుగా అయిపోతావు. పాప రూపాంతరం ఏంటి? పిల్ల రూపాంతరం, పసిపిల్లలు అయిపోతాం. ఇంకా మాట వినలేదు అనుకో, అపవాది రూపంలోకి పోతాం. అపవాది రూపంలోకి పోతాం. కాబట్టి యవ్వనస్తులు ఎప్పుడో మన ఎదిగి, ఎప్పుడో పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాలు అయ్యాక మనకి చెప్తున్నాడు, ఎంతమంది ఆయన ఎలాగుండేవాడు, అవన్నీ అనవసరం. బైబుల్లో యవ్వనస్తులు నీ సంగతే, నువ్వు ఆడైతే ఏంటి, మగైతే ఏంటి? ఆడవాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా? మరి ఎక్కువ తోడు కొట్టుడు కదా. మరి అమ్మాయిలకి ఇబ్బంది కదా, లోకంలో బలిగిళ్ళు కదా పాపం, వాళ్ళకి ఎక్కువ తోడుగా ఉంటారు. వాళ్ళకి దేవదూతలు ఎక్కువ అని ఎందుకు అనుకోవు? నేను అమ్మాయిని కాబట్టి ఎవరైనా ఏమని అంటారు అంటే, ఆ మాత్రం దేవుడు తెలియదు పుట్టించినప్పుడు. నేను అమ్మాయిని కాబట్టి 3 పూటలు తినడం మానేకూడదు. దాంట్లో ఫస్ట్ వండితుల దగ్గర తినేస్తూ ఉంటారు, అతల దగ్గరే లాగింగ్ చేస్తుంటారు సార్. మళ్ళీ అప్పుడు అమ్మాయి కాదు కదా. పిల్లరా, అమ్మాయి అబ్బాయి చిన్నోడిని పెద్దోడిని కాదు. నువ్వు ఎంత తక్కువ అనుకుంటే అంత ఎక్కువ సహాయం నీకు ఉంటుంది. నువ్వు నమ్మాలి. కాబట్టి ఈ అనుభవంలోకి రావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం. ఈ అనుభవంలోకి రావాలి అనేసరికి మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత కూడా మనం ఎలా నడుచుకోవాలంటే చూడండి, ఇక ముగించుకుందా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4
5:16 ఆత్మానుసారముగా నడుచుకొనుడి. 25 కూడా కాదు, 25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారి మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడచడం అనేది దేవుని ఆత్మ వలన జరుగుతుంది. క్రమం మీరితే ఏంటి? అక్రమం అవుతుంది కదా. అక్రమం అంటే ఏంటి? ఆర్డర్ మారిపోవడం. మరి ముందుది వెనక, వెనకది ముందు, డిజార్డర్. అప్పుడు వేసే ఏమన్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి ముందుది వెనక, వెనకది ముందు చేస్తే కొండని. చూసారా? అల్లేదో ఘోరమైన పాపాలు చేశారని కాదు. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కాబట్టి చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని చదువుకి, బైబుల్కి, దేవుని విషయాలకి నువ్వు తర్వాత స్టెప్ అవకాశం ఇస్తే మారిపోయింది, డిజార్డర్ అయింది. మరి ఈ లోకపు పనులకు ఎక్కువ అవకాశం ఇచ్చి, ఇంటి పనులకు అవకాశం ఇచ్చి, మనమేమో దేవుని పనులకు తక్కువ అవకాశం, తర్వాత అవకాశం ఇస్తే క్రమం మీరిందన్నారు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఇంటి పనులు, వంట పనులు, అన్ని పనులు చేస్తాం. ఇప్పుడు ఏసాయిని నమ్మాం కాబట్టి దేనికి ప్రాధాన్యత? దేవుని. ఎంతమంది దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అలా అది ఆత్మను అనుసరించి నడుచుకోవడం అంటే. ఒకరు నశించిపోతున్నారు, రక్షించడం అనేది ముఖ్యమా? లేకపోతే రక్షింపబడిన వాడినేమో నాశనం చేయడం ముఖ్యమా? అదే గలతీలు చెప్పారు కదా. గలతీలు రక్షణ పొందారు, వాళ్ళు రక్షించారు కదా, మిగతా వాళ్ళు సువార్త చేసి రక్షించారు. అది లేదు. ఇప్పుడు పౌరు రక్షిస్తే వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? కాల్చుకొని నాశనం చేస్తారు. అంటే అందుకు అదే ఆత్మానుసారంగా నడవడం అంటే. అంటే రూపాంతరం చెందారనా, చెందలేదని? నువ్వు రూపాంతరం చెందితే యేసయ్య కొండ మీద ఏమన్నాడు? విడుదల కొరకు, యెరూషలేము నిర్గమము కొరకు ఆయన ప్రజల రక్షణ కోరుకుంటున్నాడు. ఆ ప్రజల రక్షణ కొరకు అది మాట ఆత్మానుసారం. అది లేదు అంటే మనం ఒకరికొకరు కొండలు చెప్పుకుంటాం, తిట్టుకుంటా, తుట్టుకుంటా, లేకపోతే గుడి మానేసుకుంటా, ఏదో లోకానుసారం అంటే అప్పుడు ఏం చేసినట్టంటే మిగతా వాళ్ళు ఆ మాస్టర్లు దేవుడు అలాగే చెప్తాడు, కానీ మన ఉద్యోగాలు, మన చదువులు చూసుకుందాం, అన్ని సెటిల్ అయిపోయాక, మనకు అన్ని ఒళ్ళు పళ్ళు ఊడిపోయాక అప్పుడు ఎప్పుడో వయసు వచ్చాక అప్పుడు చేద్దాంలే సేవ ఏదైనా అని మనం అలాగూ ఉన్నా ఎవడు చెప్పినా వాడిని ఏం చేస్తున్నామంటే నాశనం చేస్తున్నాం అని అనుకున్నాను. అది ఆత్మానుసారంగా నడవడం కాదు, రూపాంతరం కాదు. అది సాతానా కుట్ర ఆల్రెడీ సార్వత్రిక సంఘంలో చేసేస్తా ఉన్నాడు. అందులో తప్పించడానికి ఆగాపే ఉంది. మళ్ళీ మనం ఇలా కుట్టేలాగా. కాబట్టి రక్షణ పొందిన మనం అందరము, దేవుని పిల్లలమైన మనం అందరము మొదట ఏ అనుభవంలోకి రావాలి? శిష్యులు.